హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియో ఏంటో టైటిల్లో చూడగానే మీకు అర్థమైపోయింది కదా, వీఆర్ గోయింగ్ టు కల్కి మూవీ అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ట్రైలర్ చూడగానే డిసైడ్ అయ్యాము ఒక్కసారి వెళ్ళాలని. సో ఫస్ట్ డేనే అన్ఫార్చునేట్గా టికెట్స్ దొరికాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము మ్యాక్సిమం ఫస్ట్ డేనే చూస్తాం. బికాజ్ ఇక్కడ చెన్నైలో తెలుగు మూవీస్ చాలా ఎక్కువ రోజులు అయితే ఆడవన్నమాట. బట్ ఫస్ట్ డే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క థియేటర్లో ఆడుతాయి. సో దట్ మాకు దగ్గరలో ఉన్న థియేటర్స్ వచ్చి పీవీఆర్ గ్రాండ్ గలాడా అనమాట. అక్కడ ఓన్లీ థర్స్డే మాత్రమే చూపించింది. నెక్స్ట్ డే షోస్ లేవని చూపించారు. సో ఇంకా మనం ఆగుతామా? అస్సలు ఆగం. సో వెంటనే మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం. అన్ఫార్చునేట్లీ లక్కీలీ మాకు టికెట్స్ అయితే దొరికేసాయి. సో వీఆర్ గోయింగ్ టు కల్కి మూవీ. ఈ పీవీఆర్ గ్రాండ్ గలాడా ఏంటంటే, మాకు జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ మాత్రమే వస్తాయి. అదే ఈరోజు కానీ మిస్ అయితే, థర్స్డే కానీ మిస్ అయితే, మేము మళ్ళీ కల్కి మూవీ చూడాలంటే అట్లీస్ట్ 20 to 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో దట్ మేము డిసైడ్ అయిపోయాం, కంపల్సరీ మూవీ అయితే వాచ్ చేయాలి, అది కూడా ఫస్ట్ డే అని. సో మనం అయితే ఇప్పుడు పీవీఆర్ గ్రాండ్ గలాడాకి వచ్చేసాం. సో పీవీఆర్ గ్రాండ్ గలాడా ఎక్కడంటే తాంబరం నియర్లో ఉంటుంది. సో అదైతే మన ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉన్నదో ఒకసారి చూసేయండి. సో ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. నార్మల్ టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడ టికెట్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్తారన్నమాట, ఎక్కడ స్క్రీన్ ఏంటని. సో నా వీఆర్ గోయింగ్ టు వాచ్ ద కల్కి మూవీ, అది కూడా ఫస్ట్ డే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారండి. మేము కొంచెం డిలే అయింది, లైక్ 2:15కి షో అయితే 2:10కి అలా రీచ్ అయ్యనమాట. సో దట్ మీకు ఆ క్రౌడ్ అయితే కనపడట్లేదు, కానీ చాలా క్రౌడ్ అయితే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఫస్ట్లీ మూవీ అయితే 3 hours అని మనకి ముందే చెప్పారు. అండ్ మాకైతే 3.5 hours అలా పడుతుందని మాకు నోటిఫికేషన్ వచ్చింది. బట్ బికాజ్ మనకి టికెట్ బుక్ చేసేటప్పుడే టైమింగ్స్ అవి తెలిసిపోతాయి కదా. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ద స్నాక్స్ అనమాట. స్నాక్స్ కౌంటర్ అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బెస్ట్గా నాకు అనిపించింది ఏంటంటే ఆ 99 కాంబో. ఆ 99 కాంబోలో మనకి ఏంటంటే కోకు ప్లస్ శాండ్విచ్, నెక్స్ట్ బర్గర్ ప్లస్ శాండ్విచ్, అలాగా కొన్ని కాంబోస్ అయితే ఉన్నాయి. సో మేమైతే తీసుకున్నాం పెప్సీ ప్లస్ పాప్కార్న్ మాత్రమే. ఎందుకంటే ఈ పాప్కార్న్ అయితే ఫుల్గా టైం పాస్ అయిపోతుంది, పెప్సీ లేకపోతే అస్సలు కుదరదు అనమాట. అదర్ దెన్ దట్ ఇంకేమీ ప్రిఫర్ చేయలేదు మేమైతే స్నాక్స్గా. సో మంచిగా ఇక్కడ పాప్కార్న్ అయితే తీసేసుకున్నాం. మనకి ఎంట్రీ అవ్వడానికి టికెట్స్ చెక్కింగ్ చేస్తూ ఉన్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టైం. ఓవరాల్గా ఇదండి పీవీఆర్ గ్రాండ్ గలాడా. స్క్రీన్స్ ఉంటాయి, అలాగే తినడానికి మనకి ఫుడ్ ఉంటుంది. నార్త్ సౌత్ అలాగే ఎవ్రీథింగ్ కింద ఫ్లోర్లో ఉంటుంది. మనకైతే 3D గ్లాసెస్ ఇచ్చారు. మూవీ అయితే 3D గ్లాస్లో చూడడం నేనైతే లిటరలీ ఇదే ఫస్ట్ టైం అనమాట. సినిమాస్ అయితే చూశాను కానీ 3Dలో ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఫైనలీ ఐఎమ్ వాచింగ్ ద మూవీ విత్ 3D ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ పాప్కార్న్ అయితే ఫుల్గా రెడీ చేసుకున్నాం, ఎందుకంటే మేము లైట్గానే తినొచ్చాం. అండ్ దట్ టు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల వీఆర్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. సో మంచిగా పాప్కార్న్ అయితే రెడీ చేసుకున్నాం. ఆ రష్ చూసాక లిటరలీ మనం వెళ్ళి బెస్ట్ తీసేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఇంటర్వెల్లో రావాలంటే అస్సలు కుదరదని. నౌ ఇట్స్ ప్రభాస్ ఎంట్రీ టైం అండి. మూవీ మొత్తం 3 hours అనమాట. అంటే ఇంటర్వెల్లో మనకి ఒక 15-20 minutes బ్రేక్ వస్తుంది కాబట్టి టోటల్ 3.5 hours అనమాట మూవీ అయితే. మనం ఓటీటీలో చూడడం కాదండి, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే థియేటర్కి వెళ్తే మనం ఆ గ్రాఫిక్స్ని, ఆ 3D ఎఫెక్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలం. సో బయటకు అయితే వచ్చేటప్పటికి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ, బికాస్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. అందులో ఈ క్లైమేట్ ఉందనుకోండి, వీ కెన్ ఎంజాయ్ అవర్ ట్రావెల్. లేదంటే చాలా చికాకు వచ్చేస్తుంది. మూవీ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, మీకైతే చాలా నచ్చుతుంది. అండ్ మధ్యలో మనకి తలుకుమంటూ స్టార్స్ కూడా వస్తుంటారు. వీ కెన్ ఎంజాయ్ దట్ ఆల్సో. మీలో ఎంతమంది టికెట్స్ బుక్ చేసి వెయిట్ చేస్తున్నారు ఫర్ యువర్ టైం? ప్లీజ్ కామెంట్ ఇట్. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ వేసుకోండి. మేమైతే ఇంటికి వచ్చేసామండి. పెప్సీ అండ్ కార్న్ తిన్నాం కదా, సో కొంచెం హెవీగా ఉండింది టమ్మీ. అయితే ఇంటికి వచ్చేసి లైట్గా తిందామని డిసైడ్ అయిపోయాను. నేను ఇక్కడ ప్రిపేర్ చేసినాను పన్నీర్ బుర్జీ విత్ చపాతీ. అయితే కొంచెం నైట్లో లైట్గా ఉంటుందని మేము డిసైడ్ అయ్యి ఈ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెసిపీ కూడా త్వరలో వీడియోలో నేను పోస్ట్ చేయబోతున్నాను. కమింగ్ రెసిపీస్తో పన్నీర్ బుర్జీ విత్ చపాతీ కాంబినేషన్తో ఎలా మనం తీసుకోవచ్చు ఫర్ వెయిట్ లాస్ అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను. మంచిగా సలాడ్, అలా కీరకాయ, అలాగే చపాతీ పెట్టుకొని పన్నీర్ బుర్జీతో నా డిన్నర్ అయితే నేను ఫినిష్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.